कार के बेस्ट सेरामिक कोटिंग प्रीमियर केयर एपिक्सर कार डिटेलिंग स्टूडियो फॉर कांटेक्ट కానీ రెండు సినిమాలకు వరుసగా ఆర్తి అగర్వాల్నే మీరు కంటిన్యూ చేశారు. రాముడు రాముడు అనే దానికి ఆ రాముడికి ఈ రాముడికి ఆర్తి అగర్వాల్కి పెద్ద ఫ్యానా మీరు? లేకపోతే అసలు కాదు. ఆర్తి ఎన్టీఆర్ ఇంద్రా సినిమాలో యాక్ట్ చేస్తుంది అప్పుడు కలిసి ఉన్నారా కాదు, నువ్వు నాకు నచ్చే సినిమాలో హీరోయిన్ ఆర్తి. అప్పుడు ఇందిరా సినిమాకి, ఇప్పుడు మా సినిమాకి ఎన్టీఆర్ పక్కన ఎవరు బాగుంటారని అప్పుడు తన చార్మిని తీసుకొచ్చాను నేను. ఫస్ట్ చార్మి ఉంది కదా, చార్మిని తీసుకొచ్చాం ఎన్టీఆర్ పక్కన. సో ఫోటోషూట్ చేసాం, అన్నీ చేసాం. ఇద్దరిని పక్కన పెట్టి ఇది చేసేటప్పటికి ఆఫీసులో చాలా జోకులు వేశారు. ఈ అమ్మాయి లావుగా ఉండి, అప్పుడు తారక్ కూడా కొంచెం లావుగా ఉండేవాడు కదా, వీళ్ళిద్దరిని పెట్టి సినిమా అనేటప్పటికి అందరూ ఇది చేశారు. సరే ఇంకో 1 month షెడ్యూల్ ఉంది కదా అని చెప్పి ఈ అమ్మాయి చేత కొంచెం జిమ్ చేయించి కొంచెం తగ్గించడానికి ట్రై చేద్దాం అని చెప్పి అని అనుకున్నాం. ఇట్లా ఉన్న ప్రాసెస్లో గోపాల్ ఏమన్నాడంటే, ఆర్తి పెట్టాం కదా, ఆర్తిని పెట్టేద్దాం దాంట్లో చిరంజీవి గారి సినిమాలో. అప్పటికి ఇంకా ఇందిరా సినిమా కూడా ఇంకా షూటింగ్ ఇంకా స్టార్ట్ అయినట్టుంది అప్పుడు. ఓకే, లేదా మాది ముందు స్టార్ట్ అయింది, తనే పెట్టేద్దాం బాగుంది కదా అమ్మాయి అని అంటే సరే అని చెప్పి అప్పుడు ఆ అమ్మాయి పెట్టాం. ఆ అమ్మాయిని పెట్టి ఆ సినిమా చేశాక గోపాల్కి జనరల్గా సక్సెస్ అయిన కాంబినేషన్ కదా, ప్రభాస్కి ఆ అమ్మాయినే పెడదామని అప్పుడు ఆ అమ్మాయి సక్సెస్లో ఉందని పెట్టాం. కానీ ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే మీరు అన్నట్లుగానే ఇప్పుడు ఫామ్లో ఉంది కదా అని పెట్టుకోవటమే అప్పుడు నడిచేది. అవును, హీరోయిన్స్. అవును, ఐరన్ లెగ్ అని పడితే పక్కన పెట్టేవాళ్ళు. అప్పుడు అది బాగుండేది, ఆ సెంటిమెంట్ ఎందుకో నాకు తెలియదు. కానీ రమ్యకృష్ణ గారిని కూడా ఐరన్ లెగ్ అనేవాళ్ళు అప్పుడులో. కానీ ఆమె చూస్తే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్లో రమ్యకృష్ణకి ఐరన్ లెగ్ అనేది అగ్ని పూల ఏదో సినిమా, ఫస్ట్ సినిమా నుంచి ఆ అమ్మాయికి ఆ పేరు ఉండేది ఫస్ట్ నుంచి కూడా. కానీ చూస్తే తర్వాత మంచి ఆర్టిస్ట్ కదా, స్టార్ హీరోయిన్ అయిపోయింది. కానీ నేను అప్పుడు అడవిరాముల్లో ఒక సాంగ్ అమ్మాయి చేత ఐటమ్ సాంగ్ డ్యాన్స్ చేయించాను. అవును. తర్వాత అలా నరేష్ ఎముడికి మొగుళ్ళు అత్త క్యారెక్టర్. కానీ ఆర్తి అగర్వాల్ గారు స్టార్ హీరోయిన్గా ఎదిగారు. నిజంగా చెప్పాలంటే ఆర్తి అగర్వాల్ డేట్స్ ఇస్తే చాలు మన సినిమాకి అనుకునే రేంజ్కి వచ్చేసారు. ఎందుకంటే తను ఉండే బబ్లీనెస్ కావచ్చు, లేకపోతే బాగా నచ్చింది అందరికీ. ఇంద్రాలో తను ఆ శారీ వేసుకొని దిగే గెటప్లు కూడా ఎక్స్ట్రాడినరీ, థియేటర్లో పేలిపోయింది. అంత స్టార్ హీరోయిన్ ఒక్కసారిగా పతనమో, లేకపోతే సినిమాలు రాకపోవటమో, లేకపోతే కెరీర్ పాడైపోవటమో, ఓన్లీ ప్రేమించి మోసపోయిందా, లేకపోతే మోసం చేసి ప్రేమించాము అని చెప్పి? అమ్మాయికి బ్యాడ్ గైడెన్స్. ఆ అమ్మాయి పేరెంట్సే బ్యాడ్ గైడ్, ఫాదరే ఆ అమ్మాయికి వెళ్ళను అంతే. అవునా? అంతే, సరైన గైడెన్స్ లేక ఆ అమ్మాయికి. సో ఇంకా అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ అండి. ఇంకా అంటే తండ్రి అనేవాడు కూతురు లైఫ్లో వెళ్ళని ఎట్లా అవుతారు సార్? అంటే మన మార్నింగ్ 9 o'clock కాల్ షీట్ వేసుకుంటే హీరోయిన్కి 9 o'clock కాల్ షీట్ చెప్తే నువ్వు కొంచెం లేట్గా వెళ్ళి కానీ స్టార్డమ్ మెయింటైన్ ఇట్లా కొంచెం రాంగ్ గైడెన్స్ చేసేవాడు అంట అతను డైరెక్ట్గా. ఈ మేకప్ మ్యాన్లు వాళ్ళ మేనేజర్లు చెప్పేవారు, ఏంటి ఇంకా రాలేదు, స్టార్ట్ చేయాలని. ఏం చేయండి సార్, వాళ్ళ ఫాదర్ హెల్దీ కానీ కంగారే ఉందని ఉండని చెప్పి పంపట్లేదండి అని చెప్పేవారు. తర్వాత బిహేవియర్ కూడా వాళ్ళ ఫాదర్ బిహేవియర్ కూడా అలాగే ఉండేది. ఇంకా దానివల్ల కూడా అమ్మాయి కొంచెం ఆ రాంగ్ ట్రాక్లోకి. తను ఎలా ఉండేది అమ్మాయి? పాపం బంగారు ఎప్పుడు షూటింగ్కి వచ్చినా కొంచెం, ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను అమ్మాయి బంగారు తల్లి అని, ఎక్కడో షూటింగ్ చేస్తున్నాం అవుట్డోర్లో, ఫుల్ ఫేవర్ నాకు ఆ రోజు. ఫుల్ కాంబినేషన్ ఫైట్ సీన్స్, పీటర్ హెయిన్ గడు ఫైట్ మాస్టర్, హెలికాప్టర్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ టైంలో కూడా తనకు రెస్ట్ ఇచ్చి అవాయిడ్ చేసి డూపుని పెట్టి చేద్దామంటే, వద్దు చాంటి గారు, ఐ డూ ఇట్, నో డోంట్ వరీ, యూర్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ మై పర్సన్. పాపం అంత హంబుల్గా ఉండేది ఆ అమ్మాయి. అలాంటిది ఆ అమ్మాయిని తప్పట్టడానికి లేదండి. సో వెనకాల ఉన్నవాళ్ళు ఆ అమ్మాయికి ప్రాపర్ గైడెన్స్ లేక, నువ్వు హీరోయిన్ స్టార్ అయ్యావు కాబట్టి నువ్వు ఇలా బిహేవ్ చేయాలి, నువ్వు ఇలా ఉండాలి, అది అక్కడ ఆ అమ్మాయి రాంగ్ ట్రాక్కి వెళ్ళటం. తర్వాత ఇంకా అమ్మాయి తనకి తానుగా పాపం బాగా సింక్ అయిపోవటం. తర్వాత యూఎస్ వెళ్ళిన తర్వాత అన్నీ ఇక ఇంతలేని టైం బ్యాడ్ అవుతుంది, ఇంకెవడేం చేయలేరు కదా, అట్లా అయిపోయింది. అట్లా కనుమరుగు అయిపోయింది.
సూసైడ్ చేసుకుంది. సూసైడ్ కాదు, ఆ అమ్మాయికి ఇది లైఫ్ చేశారు, అన్నారు కానీ లైఫ్ చేశారు. తర్వాత ఏం జరిగిందో ఏంటో టోటల్గా మనిషి అయితే లేదు కదా. కానీ బిఫోర్ 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది ఇక్కడ హైదరాబాద్లో కూడా. ఇంకా ఇవన్నీ 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటారని, బట్ నిజమెంత అనేది కరెక్ట్గా చూసినోడికే తెలుస్తుంది కదా. కానీ ఎలా ఉండేది అప్పుడులో ఫాలోయింగ్, హీరోస్ ఫాలోయింగ్ అని, లేకపోతే ఆర్టిస్టుల ఫాలోయింగ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ అమ్మాయికి? అమ్మాయి బాగానే ఉంది, ఫాలోయింగ్ గట్టిగా ఉండేది సార్. బాగానే ఉంది. ఆ టైంలో సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ కదా, ఆ అమ్మాయికి సక్సెస్ రేట్ ఎక్కువ కదండి. చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ లేక అమ్మాయికి ఆబ్వియస్లీ ఏమవుతుంది, అంత పెద్ద హిట్ ఇచ్చినప్పుడు ఎవరికైనా సక్సెస్ స్టార్డమ్. ఇప్పుడు వరుసగా 4 హీరోలు హిట్లు ఇస్తేనే అక్కడ ఉంటున్నారు. అవును, ఇవాళ అమ్మాయి ఉందిగా రష్మిక, అటు నార్త్లో కూడా మంచి సినిమాలు చేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.